ఇప్పుడు నేను మాట్లాడబోయే వ్యక్తి పాస్టర్ ముసుగులో ఉన్నటువంటి అడ్డమైన వ్యవహారాలు చేసేటువంటి ఒక చింతకాడి కుక్క, ఒక తండ్రి కొడుకుల భాగోతం. ఒక పాస్టర్ అనే ముసుగులో డ్రగ్స్ తీసుకున్నటువంటి కామ పిశాచి ప్రతి ఒక్క అమ్మాయిని వాడుకొని వదిలేయడం, అలాగే క్రిస్టియన్ మతానికి సంబంధించినటువంటి పాస్టర్ ముసుగులో ఉన్నటువంటి ఒక తండ్రి కొడుకుల భాగోతం. ఓకే టీవీ స్పెషల్ స్టోరీ మీ ముందుకు తీసుకొస్తుంది. వెల్కమ్ టు ఓకే టీవీ స్పెషల్ స్టోరీ. నేను మీ జర్నలిస్ట్ శ్రావ్య. ఏ మతమైనా సరే ఆ మతాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళకు ఒక మంచి మానవత్వం, ఒక మానవత్వ దృక్కోణం, మంచి పనులు ఎలా చేయాలి, ధర్మాన్ని ఎలా కాపాడాలి, ఏ మతానికి సంబంధించినటువంటి ధర్మం ఆ మతానికి ప్రత్యేకంగా ఉంటుంది. అట్లాగే ఆ మతాన్ని నమ్ముకున్నటువంటి దారిలో ఒక మంచి అడుగులతోటి ముందరికి వెళ్ళాలి అని చెప్పి ఆ భక్తులకు హితబోధ చేస్తుంది. కానీ ఒక మతాన్ని అడ్డుపెట్టుకొని మరి అడ్డమైన వ్యవహారాలు చేసేటువంటి ఒక చింతకాడి కుక్క, ఇక ఆయనకు, ఆ మహానుభావుడకు ఎన్ని పేర్లు పెట్టినా తక్కువే. ఇప్పుడు నేను మాట్లాడబోయే వ్యక్తి యజబేల కొడుకు, ఎన్నో ప్రవచనాలు చేసేటువంటి క్రిస్టియన్ మతానికి సంబంధించినటువంటి ప్రచారాలు చేసేటువంటి, హితబోధలు చేసేటువంటి పాస్టర్ ముసుగులో ఉన్నటువంటి ఒక తండ్రి కొడుకుల భాగోతం. A to Z ఎటువంటి చెడ్డ వ్యవహారాలైనా సరే, ఎటువంటి దౌర్భాగ్యమైనటువంటి పనులైనా సరే ఈ తండ్రి కొడుకులు చేస్తాడు. తండ్రి ఏమో చర్చిల్ని అడ్డు పెట్టుకొని, క్రిస్టియన్ మతాన్ని అడ్డు పెట్టుకొని ఒక పాస్టర్ అనే ముసుగులో క్రిస్టియన్ మతానికి సంబంధించినటువంటి మిషనరీ ఫండ్ మొత్తం కూడా తన సొంత పెత్తనాలకు, సొంత ఖర్చులకు ఎన్నో కోట్ల ఆస్తులు సంపాదించుకుంటా ఉంటాడు. కొడుకేమో అమ్మాయిలతో తిరగడం, మళ్ళీ కొడుకు కూడా పాస్టరే. ఈ పాస్టర్ అనే ఒక ముసుగులో ఉన్నటువంటి కుక్క, ఇతను కూడా పాస్టరే. అమ్మాయిలను వశపరచుకోవడం, చర్చకు వచ్చినటువంటి అమ్మాయిలతోటి అసభ్యకరమైనటువంటి ప్రవర్తన చేయడం, డ్రగ్స్ తీసుకోవడం. మీరు చూడండి, మేము అది కూడా చూపిస్తా ఉన్నాం. ఏది కూడా ప్రూఫ్స్ లేకుండా ఓకే టీవీ ఎప్పుడు ఎక్కడ మాట్లాడదు. ఇప్పుడు ఆ విజువల్స్ చూస్తారు మీరు. ఈ కుక్క డ్రగ్స్ తీసుకోవడం, అంటే డ్రగ్స్ ఇట్లా తీసుకుంటారని చెప్పి ఒక సైకో కంటే ఘోరంగా కూడా వ్యవహరిస్తూ డ్రగ్స్ తీసుకున్నటువంటి కామ పిశాచి ప్రతి ఒక్క అమ్మాయిని వాడుకొని వదిలేయడం, అట్లాగే చర్చికి వచ్చినటువంటి వాళ్ళతోటి అడ్డమైన వ్యవహారాలు చేయడం, వాళ్ళని వశపరచుకోవడం, డిస్కోలని, పబ్బులని, అమ్మాయిలతోటి డాన్సులు చేయడం, అదే వీడియోలు తీసి భార్యకి పంపించి భార్యని మానసికంగా కృంగదీసి టార్చర్ పెట్టి, అంటే ఆ తండ్రి అంతే, ఆ కొడుకు అంతే, పెళ్ళైనప్పటి నుంచి ఆ భార్యను టార్చర్ పెట్టి ఇలా దారేంటో తెలియదు. ఫారెన్ నుంచి వచ్చినటువంటి ఫండ్స్ మొత్తము వీళ్ళ కొడుకు డ్రగ్స్ కోసము, అమ్మాయిలతో తిరగడం కోసమే ఖర్చు పెట్టేటువంటి ఒక పాస్టర్ కథ, ఒక నీచాది నీచుడి యొక్క కథ ఈ స్పెషల్ స్టోరీలో మీ ముందుకి తీసుకొస్తోంది ఓకే టీవీ. పాస్టర్ ముసుగులో కామాంధుడు, డ్రగ్గిస్ట్, ఘోరాది ఘోరమైనటువంటి ఒక సైకో చింతకాడి కుక్క. బైబిల్ పేరుతో హితబోధ చేస్తానంటున్నటువంటి పాస్టర్ బాగోతో లేదో ఇప్పుడు చూద్దాం. లుథరన్ మిషన్ ఆఫ్ సాల్వేషన్ అనే ట్రస్ట్ని అడ్డు పెట్టుకొని
ఫారెన్ నుండి పెద్ద పెద్ద పాస్టర్ని తీసుకొస్తున్నామని చెప్పి ఆ ఫండ్స్ తీసుకొని ఎన్నో వందల కోట్ల రూపాయల ఫండ్స్ను మిస్యూజ్ చేస్తూ తండ్రి కొడుకులు ఇద్దరు వాళ్ళ సొంత పెత్తనాల కోసం వాడుతూ డ్రగ్స్ యూజ్ చేస్తూ డ్రగ్స్ సరఫరా చేస్తూ డ్రగ్స్ కొనుక్కుంటూ ఆత్మానందం కుక్క కన్నా ఘోరంగా కూడా ఉపయోగించుకుంటూ ఆడపిల్లలకు అశ్లీల వీడియోలతో కాల్ చేస్తూ వాళ్ళని వశపరుచుకొని వాళ్ళకు కూడా డ్రగ్స్ అడిక్ట్ చేసి వాళ్ళతోటి కామాంధులాగా అంటే ఒక కామ పిశాచిలాగా కామ కోరికలు తీర్చుకుంటూ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ భార్యను అనేక విధాలుగా టార్చర్ పెడుతూ ఎన్నో రకాల దౌర్జన్యాలకు పాల్పడినటువంటి ఈ పాస్టర్ని తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, లేకపోతే క్రిస్టియన్ మత పెద్దలు కావచ్చు, ఎవరు కూడా ఇటువంటి కుక్కల్ని దగ్గర కూడా తీయకుండా సరైన యాక్షన్ తీసుకోవాలని చెప్పి మరొక్కసారి తెలియజేస్తున్నాం. వీళ్ళు చేసేటువంటి అడ్డమైన వ్యవహారాలు ఏందో ఇప్పుడు చూద్దాం. అనేకమైన రూపములలో అనేకమైన నామముల ద్వారా దేవుడు మనకు ఎంతగానో దగ్గరగా ఉంటూనే ఉన్నాడు, తనను తాను పరిచయం చేసుకుంటూనే ఉన్నాడు. The next day. వద్దా నీకు ఇయ్య సెంట్ పీటర్స్ లూథరన్ చర్చ్ అనే చర్చ్ని పెట్టి ఆ చర్చ్కి వచ్చేటువంటి ఫండ్స్ మొత్తం కూడా వీళ్ళు కైవసం చేసుకోవడం, వందల కోట్ల రూపాయల మనీ లాండరింగ్తో పాటు వందల కోట్ల రూపాయలు ఏమైనాయో తెలియనటువంటి పరిస్థితి. మతం మార్చుకుంటే ఇన్ని పైసలు ఇస్తాం, మతం మార్చుకుంటే ఇంత చేస్తామని చెప్పి పేద విద్యార్థులను చదివిపిస్తామని చెప్పి సో క్రిస్టియన్ ఫారెన్ ఫండ్స్ మొత్తం కూడా వీళ్ళ సొంత పెత్తనాలకు వాడుతూ ఆ ఫారెన్ ఫండ్స్తో డ్రగ్స్ కొనుక్కొని జల్సాలు చేస్తున్నటువంటి కొడుకు ఒక పక్కన, ఆస్తులు పెంచుకుంటూ పోతున్నటువంటి తండ్రి ఒక పక్కన. ఈ కొడుకు చేసేటువంటి ఈ హితబోధలు చూస్తే మీ కళ్ళు చెమక్కుమంటాయి. అరే ఇటువంటి పాస్టర్ ఉంటాడా అని చెప్పి మీరు అనుకుంటారు. ఆ చర్చికి పోయి ఆ పాస్టర్ని ఉరికిచ్చి నడి రోడ్డు మీద బట్టలిప్పి కొట్టేటువంటి దౌర్భాగ్య పరిస్థితికి వస్తారు. ఇది క్రిస్టియన్ మతం మొత్తం కూడా తలదించుకునేటువంటి పరిస్థితి. ఇటువంటి పాస్టర్లు ఉన్నంత కాలము మీకు ఇటువంటివే జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా అరికట్టాలంటే క్రిస్టియన్ మతస్థులు కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ ఇటువంటి వాళ్ళని కంట్రోల్లో పెట్టాలి. వీడు డ్రగ్స్కి అలవాటు పడ్డమే కాకుండా అమ్మాయిల మాన ప్రాణాలతో ఆడుకోవడం మాత్రమే కాకుండా ఎంతో మంది అమాయకుల మానాలను చెరిచేశాడు. చర్చకు వచ్చేటువంటి అమాయకపు భక్తుల ఆడపిల్లలను వశపరుచుకున్నాడు. ఇది మాత్రమే కాదు, మిగతా వాళ్ళకి కూడా డ్రగ్స్ అమ్మే ప్రయత్నాలు కూడా ఇతను చేస్తున్నాడు అంటే మీరు ఆశ్చర్యపోకర్లేదు. దయచేసి తెలంగాణ డీజీపీ ఆల్రెడీ ఇతని మీద కేసు ఫైల్ అయింది. సో తెలంగాణ గవర్నమెంట్, తెలంగాణ డీజీపీ, పోలీసులు, అలాగే క్రిస్టియన్ మతానికి సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా ఇతని మీద తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఓకే టీవీ స్పెషల్ స్టోరీ మీ ముందుకు తీసుకొస్తుంది. మరిన్ని డీటెయిల్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్ నేను మిస్ శ్రావ్య.